మామ వైజాగ్ లో ఎక్కడ పడితే అక్కడ గందరగోళంగా ఉంది మామ. మ్యాటర్ ఏంటంటే వైజాగ్ లో ఇక మీదట నైట్ ఫుడ్ కోర్ట్ ఉండదు. ఫుడ్ కోర్ట్ ఒకటే కాదు మామ, వైజాగ్ సిటీ మొత్తంలో రోడ్ సైడ్ లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తుల షాపులను అయితే వైజాగ్ జీఎంసీ కమిషనర్ గారి ఆర్డర్స్ మేరకు అధికారులు తొలగించేస్తున్నారు. వాళ్ళు లాగేస్తుంది రోడ్డు మీద ఉన్న షాపులు కాదు భయ్యా, అదే షాపులు నమ్ముకున్న వేలాది మంది కుటుంబాలు. గత 2 రోజులుగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో పర్మిషన్లు ఇచ్చిన షాపులను కూడా అక్రమంగా తొలగించేస్తున్నారు. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉన్న షాపులను కూడా ధ్వంసం చేసేస్తున్నారు. ఇదేంటి బాబు అని అడిగితే వైజాగ్ డెవలప్మెంట్ కోసం అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్టో కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలీదు, కానీ నేను చెప్పాల్సింది మాత్రం ఒకటే, ఒక్కసారి ఈ బాధితుల బాధను చూడండి. ఈ రోడ్ చేసేసారు, ఏం చేస్తారు? ఈ రోడ్ పైన ఏ రోడ్లు చేసేస్తారు? ఉద్యోగాలు ఉంటే తీసి